దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, జనరల్గా ఒక గర్భంలో ఒక బిడ్డ జన్మిస్తుందని, ఆ బిడ్డనే ఎంతో అల్లారుముద్దుగా మనం పెంచుకుంటామని. కానీ అలా కాకుండా ఒకే కాన్పులో ఇద్దరు బిడ్డలు కలిగితే దాన్ని ట్విన్స్ అంటారు. ఒక బిడ్డ కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు పుడుతున్నారంటే అమితానందం. ఎందుకంటే ఒకే కాన్పులో ఇద్దరు పుట్టినట్లయితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. వాళ్ళ లాలన పాలన చేసుకోవడానికి ఎవరో ఒకరిని అరేంజ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు కాకుండా గ్రాండ్ మదర్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరో హెల్ప్ చేస్తుంటారు. అలా కాకుండా ముగ్గురు బిడ్డలు కలిగారనుకోండి, దాన్ని ట్రిప్లెట్స్ అంటారు. ఆ ముగ్గురులో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉండొచ్చు, లేక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా ఉండొచ్చు. అదే నలుగురు పుట్టారనుకోండి, దాన్ని క్వాడ్రుప్లెట్స్ అంటారు. అంటే నలుగురు బిడ్డలు ఒకే కాన్పులో జన్మించారు. ఎలాగైతే బిడ్డల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుందో వాళ్ళ వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ ప్రదేశం కానీ లిమిటెడ్గా ఉంటుంది. కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా నార్మల్గా పుట్టేటువంటి 3 kg 3.5 kg బేబీస్ లాగా కాకుండా 2 kgs అందుకంటే తక్కువ. ఉదాహరణకు 5 మంది ఒక కాన్పులో వచ్చారనుకోండి, దాన్ని పెంటాప్లెట్స్ అంటారు. చాలా ఆశ్చర్యకరమైంది, కానీ ఎంతో ఆశ్చర్యకరమైన విషయమే. అదనంగా 6 పుట్టారనుకోండి, దాన్ని సెక్స్టుప్లెట్స్ అంటారు. అంటే 6 ఒకసారి ప్రసవం జరిగింది, 6 పుట్టారు. వాళ్ళు నిజంగా అందరూ జన్మించి బట్టగట్టారా అని అంటే కొద్దిమంది చనిపోవచ్చు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి బ్లడ్ ఫ్లో అందకపోవచ్చు. కొంతమందికి స్ట్రాంగ్గా ఉండి ఎక్కువ ఫ్లో అందితే వాళ్ళు పెరగచ్చు, కొంతమంది నశించవచ్చు కూడా. చనిపోయినా సరే ఆ చనిపోయినటువంటి ఆ పిండము బ్రతికున్నటువంటి బిడ్డలకు ఎటువంటి అపాయం కలగకుండా చిన్నది అయిపోతుంది. దాన్ని ఫీటస్ ప్యాపిరేషియస్ అంటారు. ఒకవేళ 7 ఒకే కాన్పులో ఉన్నారనుకోండి, దాన్ని హెప్టుప్లెట్స్ అంటారు. అలా కాకుండా అంతకు మించి 8 మంది ఒకే కాన్పులో ఉన్నారనుకోండి, దాన్నే ఆక్టుప్లెట్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కామనే. అంటే ఒక గర్భంలో అనేక పిండాలు ఉండడం కామనే. కానీ అలా కాకుండా ఆ పుట్టినటువంటి వారిలో సగానికి సగం చనిపోవటం. ఉదాహరణకు 6 మందిని ఒకే ప్రెగ్నెన్సీలో మోస్తున్నారనుకోండి, ఒక 4 అయినా పుడితే ఆరోగ్యంగా ఉంటే సంతోషం. మిగతా 2 ఎందుకు ఎదగలేదు అంటే రక్త ప్రసరణ లేకనా, లేక వారి యొక్క లంగ్స్ మెచ్యూర్ కాకనా, వాళ్ళని తల్లి మోయలేక ప్రిమిచ్యూర్ గా లేబర్ పెయిన్స్ వచ్చినాయా, లేక స్కానింగ్ చేస్తూ అయ్యో కొంతమందికి అపాయంగా ఉంది, పుట్టిన వాళ్లే చాలు అనుకుని సిజేరియన్ సెక్షన్ చేయటమా, ఈ అన్నిటి వల్ల అందరు బిడ్డలు కూడా బ్రతికి బట్ట కట్టకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక అరుదైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే ఆక్టుప్లెట్స్. 8 మంది బిడ్డలు ఒకే కాన్పులో జన్మించారు. మరి వాళ్ళకి ఏమైంది, అసలు దాని యొక్క శాస్త్రీయ నేపథ్యం ఏంటి? సల్మా అనే ఒక స్త్రీ, సౌదీ అరేబియాకి చెందినటువంటి ఈ స్త్రీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆమె స్థిరపడ్డది. అక్కడ ఒక పురుషుడితో ఆమె రిలేషన్ ఏర్పరచుకుంది. ఆ తర్వాత వారికి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనేక పిండాలు తయారైన తర్వాత ఆమెకు అంతకుముందు ప్రెగ్నెన్సీలో 3 బిడ్డలు జన్మించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. అయినప్పటికీ కూడా ఆమె మళ్ళీ పిల్లలు కావాలని కోరుకుంది. ఆమె ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి మా ద్వారా తయారైనటువంటి ఆ బిడ్డలు ఎన్ని ఉన్నాయి, ఆ పిండాలు ఎన్ని ఉన్నాయి దాచినవి అని అంటే 8 ఉన్నాయి. అయితే పదే మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ప్రొసీజర్ చేయించుకోవడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ మోయడం, ఇవన్నీ కష్టంగా అనిపించి ఉన్నవన్నీ పెట్టండి, ఎన్ని ఇంప్లాంట్ అయినా పర్లేదు, ఈసారితో కంప్లీట్ చేసేద్దాం, ఎలాగో నాకు పార్ట్నర్ ఎట్లాగో లేడు, ఆ డైవర్స్ తీసుకున్నాం కాబట్టి నేను సింగిల్ పేరెంట్ అవుతున్నాను, మళ్ళీ తిరగలేనని ఆమె చెప్పింది. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం జనరల్ గా 2 లేక 3 పిండాలు మాత్రమే లోపల పెట్టాలండి. ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ప్రాణ సంకటం. అలాంటిది 3 పెట్టామనుకోండి, 3 ఇంప్లాంట్ అవుతే ఆ 3ని మోయడం చాలా కష్టం అవుతుంది. తల్లికి అపాయం కూడా కలగచ్చు. ఎందుకంటే అన్ని కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా మల్టిప్లై అవుతూ ఉంటాయి. మరి ఏ కారణం చేతనో ఎందుచేతనో ఆమెకు ఉన్నటువంటి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఆయన 8కి పెట్టారు. మరి ఆయన మనసులో ఏముందో, కొన్ని మాత్రం ఇంప్లాంట్ అవుతాయిలే, ఇక పదే ఏం తిరుగుతుంది అనే ఉద్దేశం కూడా పెట్టిండొచ్చు. కానీ ఊహించిన విధంగా ఆ 8 కూడా ఇంప్లాంట్ అయినట్టుగా తర్వాత తెలిసింది. ఎలా తెలుస్తుంది? బిడ్డల్ని ఎలా లెక్క పెడతాం అంటే చిన్నగా ఉన్నప్పుడు గుర్తుపట్టలేమండి. ఎందుకంటే చిన్న సైజు ఒక రింగ్ లాగా కనబడుతుంటారు. ఎదిగిన కొద్దీ 3వ నెల 4వ నెల అయ్యేటప్పటికి ఒక్కొక్కరు సైజు రీజనబుల్ అవుతుంది కాబట్టి మోసే అవకాశం, లేక గుర్తుపెట్టే అవకాశం, లెక్క పెట్టే అవకాశం కూడా వస్తుంది. ఆ వచ్చిన తర్వాత స్కానింగ్ చేస్తున్నప్పుడు జనరల్ గా ఒక బిడ్డ ఉన్నట్లయితే అది బిడ్డ కదులుతూ ఉంటుందండి. కాలు చేతులు విదించుకుంటూ ఉంటుంది, తుమ్ముతూ ఉంటుంది, లేకపోతే దగ్గచ్చు. సడన్ గా కాలు తంతుంది. తన్నప్పుడు తల్లికి తెలుస్తుందండి, అయ్యో నా బిడ్డ ఇప్పుడు తన్నింది, టపిమని తన్నది. ఆ తన్ను అనేది నొప్పిగా ఫీల్ కాదండి, సంతోషంగా ఫీల్ అవుతుంది. తన భర్తకు చూపిస్తుంది, చూడండి ఇక్కడ చేయబెట్టండి, బిడ్డ ఇప్పుడు తంతుంది చూడండి, ఇప్పుడు యాక్టివ్ గా ఉంది, ఇప్పుడు మేల్కొని తను ఆట ఆడుకుంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి ఉమ్మనీరులో బిడ్డలు స్విమ్మింగ్ చేస్తుంటారు. ఆ క్రమంలో కాలు చేతులు విదిలించుకోవడం అనేది నార్మల్ ప్రక్రియ. బిడ్డ ఆరోగ్యంగా ఉందని తెలియడానికి కూడా ఒక నిదర్శనం. ఎన్నిసార్లు కాలు చేతులు విదిలించింది, గంటకు 2 సార్లు కంటే ఎక్కువ విదిలిస్తే చాలా యాక్టివ్ బేబీ కింద లెక్క. అదే 4 గంటల వరకు అసలు కదలకుండా ఉందనుకోండి, అమ్మో నా బిడ్డకి ఏమైపోయిందని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కూడా వస్తున్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత స్కానింగ్ లో చూసి పర్లేదమ్మా, మూమెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బిడ్డ నిద్రపోతుంది. అంటే జనరల్ గా బిడ్డలు లోపల అనేక యాక్టివిటీస్ చేస్తుంటారు. కేవలం బ్రీదింగ్ ఒకటి చేయలేరు, ఎందుకంటే అక్కడ గాలి లేదు కాబట్టి. కానీ వాళ్ళు ఉమ్మనీరు తాగుతుంటారు. ఆ ఉమ్మనీరుని మళ్ళీ అది మూత్రం రూపంలో బయటకు వస్తుంది. అదే ఉమ్మనీరులోకి మూత్రం పోస్తుంటారు, దాన్ని మళ్ళీ తాగుతుంటారు. ఈ సైకిల్ రోజు నడుస్తున్నాం, 8 సార్లు సైకిల్ నడుస్తుంటుంది. కానీ ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కాదు. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకోవడానికి అనేక రకాల టెస్టులు ఉన్నాయి. కేవలం బిడ్డను చూడటమే కాదు, బిడ్డ యొక్క మసిల్ టోన్ ఎంత గట్టిగా కొట్టుకుంటుంది, ఆ తర్వాత
ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి, ఆమె గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. నార్మల్గా మనందరికీ 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది, మనందరం 72 సార్లు అని అనుకుంటాం. కొంత వేరియేషన్ ఉంటుంది ఒక నిమిషంలో. బిడ్డ యొక్క గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని గమనించి చూసినట్లయితే 180 నుంచి 280 వరకు ఒక నిమిషంలో కొట్టుకోవచ్చు. ఎందుకంటే బాడీ చిన్నది, వాళ్ళు పంప్ చేసినటువంటి బ్లడ్ త్వరగా రిటర్న్ అవుతుంది. కాబట్టి సంథింగ్ లైక్ ఏ టికింగ్ ఆఫ్ వాచ్, టిక్ 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 అలా కొడుతుంటుంది. కాబట్టి హార్ట్ బీట్ అనేది వినడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫీటోస్కోప్ అని ఉంటుంది, ఫీటల్ కార్డియాక్ మానిటర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక స్కోర్ ఉంది. బిడ్డ యొక్క ఆరోగ్యం ఏ ప్రమాణంలో ఉంది అని తెలుసుకోవడానికి స్కోర్ ఉంది. దాన్ని బట్టే బిడ్డను ఎదగనివ్వాలా. 8 నెలలు వచ్చింది అనుకోండి, అప్పటికల్లా బిడ్డ క్లినికలీ వైబుల్ అంటే బిడ్డ బయటకు వచ్చినా సరే అపాయం ఏమి ఉండదు, తను సొంతంగా గాలి తీసుకోగలుగుతుంది, బ్రతికి గట్టగలుగుతుంది అనుకున్నప్పుడు సిజేరియన్ చేస్తుంటారు జనరల్ గా. ఎందుకంటే 9వ నెలకి వెళ్తే ఏదైనా కాంప్లికేషన్ వచ్చింటే, ప్రీవియస్ గా ఏమైనా మిస్ అయిపోయి ఉంటే, ఏ ప్రెగ్నెన్సీ అయినా బిడ్డ చనిపోయి ఉంటే ఆ భయానికి బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది, సిజేరియన్ ఎప్పుడు చేద్దాం అనేది ముందే డిసైడ్ చేస్తుంటారు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 9 నెలల నిండి వరకు తల్లి యొక్క గర్భసంచి ఆగదండి. అసలు ప్రెగ్నెన్సీ యొక్క డెలివరీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఓవర్ డిస్టెన్షన్ అవుతుంది. గర్భసంచికి ఒక లిమిట్ ఉంటుంది. అది నార్మల్ గా అయితే 30 గ్రాములు ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ సమయంలో అది ఎదుగుతూ 1000 గ్రాముల వరకు వెళ్తుంది. అంటే తన సైజ్ కంటే 30 రెట్లు పెద్దగా ఎదగలిగినటువంటి ఏకైక అవయవమే గర్భసంచి. అమృతప్రాయమైంది, మనందరం అందులోంచి వచ్చాం. అయితే అది ఎదుగుతూ 1000 గ్రాముల తర్వాత ఇక కష్టమైపోతుంది, ఇంకెదగదు, అంతకంటే ఎదిగితే పగులుతుంది. కాబట్టి ఆ మాక్సిమం కెపాసిటీ వచ్చిన తర్వాత ఇక అక్కడ ఉమ్మనీరు కానీ లోపల బిడ్డలు కానీ వాటికి ఎదుగుదల కానీ ఇక సపోర్ట్ చేయలేని పక్షంలో అప్పుడు యూట్రస్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. అవే లేబర్ పెయిన్స్ అంటాం. లేబర్ పెయిన్స్ వచ్చిన తర్వాత ఒక 6 నుంచి 8 గంటల్లో నెమ్మదిగా గర్భసంచి యొక్క ముఖ ద్వారా ఓపెన్ అవుతుంది. అది సర్విక్స్ ఎఫేస్మెంట్ అంటాం. ఆ తర్వాత ఎప్పుడైతే అది ఓపెన్ అయిపోయిందో బిడ్డ యొక్క తల వచ్చి కింద ఫిక్స్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ వల్ల మెల్లగా అది పుష్ అవుతుంది. పుష్ అయిన తర్వాత తల ఎప్పుడైతే బయటకు వచ్చిందో షోల్డర్ సైడ్ కి తిరిగి స్లిప్ అవుతాయి. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఈజీగా వచ్చేస్తాయి. ఇది నార్మల్ డెలివరీ యొక్క ప్రక్రియ. ఎందుకంటే సింగిల్ ప్రెగ్నెన్సీ ఉంటే అలా జరుగుతుంది. కానీ ఇద్దరు ఉన్నారనుకోండి అది ప్రమాదం. ఎందుకంటే ఒక ఫస్ట్ బిడ్డ వచ్చేస్తుంది, తల ఏదైతే ఫస్ట్ ఉందో కిందకు ఉందో ఆ బిడ్డ వచ్చేస్తుంది, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాం. కానీ ఒక బిడ్డ ఇంకెక్కడో ఉంటుంది. ఫస్ట్ బిడ్డ రాగానే నెక్స్ట్ బిడ్డ మళ్ళీ తల రావాలని లేదండి, కాళ్ళు ముందుకు వచ్చేయచ్చు. ఆ కాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు బయటికి రాలేవు అంత ఈజీగా. ఎందుకంటే సరైనటువంటి డైలటేషన్ కానీ సస్టైన్ ప్రెషర్ కానీ పెట్టడం కష్టం. కాబట్టి కాళ్ళు అక్కడ వంకర్ గా ఉండేసి బయటకు రాలేక ఆ ఉమ్మనీరు తాగేసి రెండో బిడ్డ చనిపోతుంది. ఒక బిడ్డ తర్వాత 2-3 నిమిషాలు కనుక రెండో బిడ్డ రాకపోతే అపాయమే. అందుకని ఏం చేస్తున్నారు, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ఎలెక్టివ్ గా అంటే ముందే ప్లాన్ చేసేసుకొని 8 నెలలు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే బిడ్డలు 2 ఆరోగ్యం బాగుందంటే సిజేరియన్ సెక్షన్ చేస్తున్నారు. ఎందుకు అలా అంటే ఫస్ట్ బిడ్డను మేము ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బిడ్డని లాగేస్తాం, నెక్స్ట్ బిడ్డని ఇంకొక 2 సెకండ్లు 3 సెకండ్లో దాన్ని కూడా లాగేయచ్చండి బయటికి. కాబట్టి ఇందులో తల్లి యొక్క గర్భసంచి యొక్క కాంట్రాక్షన్స్ కానీ ఆర్డర్లీ ప్రోగ్రెషన్ ఆఫ్ డెలివరీ కానీ లేక లేబర్ కానీ ఇవన్నీ ఏమి లేవండి. డైరెక్ట్ గా ఓపెన్ చేయడం, బిడ్డల్ని తన రెక్క పట్టుకొని వీపు పట్టుకొని లేక ఏది దొరుకుతుంది కాళ్ళు పట్టుకొని బయటకు లాగేయటం, ఆ తర్వాత వెంటనే రిసస్టేట్ చేయడం, ఉమ్మనీరం తాగుంటే దాన్ని ఆస్పిరేట్ చేయడం, దానికి పీడియాట్రిషియన్ దగ్గర ఉండటం, స్పెషలిస్టులు అందరూ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికైనా సరే లంగ్స్ అంత బాగా పనిచేయట్లేదంటే వాళ్ళని తీసుకెళ్లి ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటమా లేక వెంటిలేటర్ మీద పెట్టడం ఇవన్నీ చేస్తుంటాం. ఇది ట్విన్ ప్రెగ్నెన్సీకి చెప్పానండి. మరి అలాంటి సందర్భంలో ట్రిప్లెట్స్ అంటే 3 కానీ, క్వాడ్రుప్లెట్స్ అంటే 4 కానీ, పెంటుప్లెట్స్ అంటే 5 కానీ, సెక్స్టుప్లెట్స్ అంటే 6 కానీ, హెప్టుప్లెట్స్ అంటే 7 కానీ, ఆక్టుప్లెట్స్ అంటే 8 మంది కానీ, ఈ 8 మంది ఎలా బతికి బట్టగడతారనేది ఒక అద్భుతం. అది శాస్త్రీయ నేపథ్యానికి అందనటువంటి ఒక సంక్లిష్టత. అలాంటి సందర్భమే అమెరికాలో జరిగింది. 2009లో జరిగినటువంటి సందర్భం అది. ఆమె 8 మంది ఉన్నారని ఫస్ట్ తెలియదండి. స్కానింగ్ చేస్తే 7 మంది ఉన్నారని తెలిసింది. సరేలే, ఒక బిడ్డను లెక్క పెడితే ఆ బిడ్డ మళ్ళీ పక్క జరిగిపోతుంటుంది, ఇంకో బిడ్డ ఎదురుగొస్తుంటుంది. కాబట్టి జనరల్ మేము లెక్క పెట్టేటప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఒక బిడ్డ గట్టిగా అదుము పట్టి ఒక సైడ్ కి రెండో దాన్ని చెక్ చేస్తాం. ఇక్కడ ఎవరిని అది పెడతాం, ఎవరిని వదిలేస్తాం, 7-8 కనబడుతున్నాయి, 6 కనబడుతున్నాయి. అసలు లెక్క పెట్టిన వాళ్ళనే మళ్ళీ లెక్క పెట్టడం జరుగుతుందండి. అందువల్ల పదే సేమ్ బిడ్డలు లెక్క పెట్టి కూడా కొన్నిసార్లు లెక్క తప్పుతుంది. అదే కాకుండా తల్లికున్న అన్ని కాంప్లికేషన్స్ కూడా అంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, పాలిహైడ్రమ్నెస్ కానీ లేక బ్లీడింగ్స్ కానీ లేక ఆమె ప్రోటీన్స్ ఎక్కువ పిల్లలు వాడేసుకోవడం కానీ, ఆమెకు రక్తహీనత రావడం కానీ లేక షుగర్ రావడం కానీ లేక కిడ్నీ ఫెయిల్యూర్ కావడం కానీ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళలో ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి బిడ్డలు కనుక బయటకు వచ్చిన తర్వాత బ్రతకగలరు అని అనుకునేటువంటి టెస్టులు కనుక ఓకే అవుతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 7వ నెలలోనో 8వ నెల ఫస్ట్ లోనో బయటకు తీసేయాలి. తీయకపోతే ఆమెకు డెలివరీ పెయిన్స్ వచ్చినాయంటే ప్రమాదమే. ఎప్పుడొకప్పుడు సిజేరియన్ ద్వారానే అవుతుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కింద నుంచి రాదు. కాబట్టి ఎప్పుడు సర్జరీ చేయాలనేది ఆప్టిమమ్ టైం ని అనేక క్రైటీరియా వల్ల అనేక టెస్టుల ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈమె స్కానింగ్ చేసినప్పుడు 7 మంది పిండాలు ఉన్నాయని తెలిసిందండి. 7 కూడా పెరుగుతూనే ఉన్నారు, బాగానే ఉన్నారు, కదులుతూనే ఉన్నారు. మరి వాళ్ళ వెయిట్ ఎంత అని గమనిస్తే అందరూ 1 కేజీకి తక్కువనే ఉన్నారు. నార్మల్ బిడ్డలు అయితే 3 కిలోలు అనుకుందాం, 2.5 to 3 kg అనుకుందాం. ఈ బిడ్డలందరూ కూడా 1000 గ్రాములకు తక్కువ ఉన్నారు, కిలో కంటే తక్కువగా ఉన్నారు. కానీ అందరూ కదులుతూనే ఉన్నారు. ఇక సరే 7 మంది ఉన్నారు, కొద్ది మంది అయినా బతుకుతారేమో. 8వ నెలల స్టార్టింగ్ కల్లా ఆమె తట్టుకోలేకపోయింది, పొట్ట మరీ పెద్దదైపోయింది, అమ్మో నా వల్ల కాదన్నది, బిడ్డల యొక్క తీరుతెన్నులు పర్లేదనిపించింది. ఈ తర్వాత ఎలెక్టివ్ గా రేపు సర్జరీ చేద్దాం, ఈమెకు సిజేరియన్ చేసేద్దాం, 7 మంది బిడ్డల్ని బయటకు తీసుకొద్దాం అని ప్లాన్ చేసుకుని 32 మంది స్పెషలిస్టులు అండి. అంటే గైనకాలజిస్ట్ లో ఒక 5 మంది, పీడియాట్రిషియన్ లో ఒక 5 మంది, ఇంటెన్సివ్ కేర్ లో ఒక 5 మంది, ఆ తర్వాత అవసరమైనటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కొంతమంది, మొత్తం చూస్తే 32 మంది యొక్క
టీం రెడీ అయ్యారు. ఈ అమ్మాయికి సిజేరియన్ సెక్షన్ చేయడానికి సంసిద్ధమయ్యారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు అంతకుముందు ప్రపంచంలో 8 మందిని మోసినటువంటి తల్లిలో 7 మంది మాత్రమే బ్రతికారు. 8వ బిడ్డ చనిపోయింది. ఎందుకంటే ఆ పుట్టుకతోనే చనిపోయింది. ఆమెకి ఎంత రిసర్స్టేషన్ ఇచ్చినా వెంటిలేటర్ మీద పెట్టినా సరే ఆమె బ్రతకలేదు. అంతకుముందు ఉదంతాలు చాలా వరకు 8 మందిని మోసిన తల్లిలో 3 బ్రతకడం, ఇక 4 బ్రతకడం, 5 మంది బ్రతకడం, హైయెస్ట్ 7 మంది బ్రతకడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నటువంటి ఈ కేసులో 8 మంది బిడ్డలు ఉన్నారు, 8 మంది లైవ్ గా ఉన్నారని తెలిసింది. 8 మందిని బయటకు తెస్తే పర్లేదు, బతుకుతారని ఆశ ఉంది అని చేస్తున్నటువంటి సంతోషం సర్జరీ అది. ఆ సమయంలో 8కి 8 మందిని బ్రతికించగలగాలి, వాళ్ళందరూ బ్రతికి బట్టగట్టగలగాలి అని తెలుసుకొని ఆ కంకణం కట్టుకొని ఆ తపనతో చేసినటువంటి సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత గబా 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 పిల్లల్ని బయటకు పెడుతున్నారంటే వాళ్ళు తీసుకొని ఒక్కొక్క టీం తీసుకుని వాళ్ళని రిసర్చ్ చేస్తున్నారు. ఒక్కొక్క బిడ్డ యొక్క వెయిట్ ఎంత అంటే 800 గ్రాములు, 782 గ్రాములు, 781 గ్రాములు, 690 గ్రాములు, ఇలా ఒక్కొక్కరు వచ్చేసారు. 7 మంది అయిపోయారు. అమ్మయ్య ఇక అయిపోయింది అనుకుని ఆ గర్భసంచులు చేయబెట్టి ఎతుకుతూ ఉంటే ఇంకొక కాలు తగిలిందండి. అంటే 8వ బిడ్డ ఎక్కడో దాక్కునుంది. ఆ బిడ్డను బయటకు తీస్తే ఆ బిడ్డ కూడా ఆల్మోస్ట్ 750 గ్రాములు ఉంది. అంటే అందరూ కిలో కంటే తక్కువ ఉన్నారు, అందరూ బ్రతికే ఉన్నారు. అందరినీ బయటకు తీసి గబగబా రిసర్స్టేట్ చేస్తున్నాం. ఇది అమెరికాలో జరిగిన సంఘటన అండి. చేస్తున్న ఈ సందర్భంలో అందులో 3 అమ్మాయిలు, 5 అబ్బాయిలు. వాళ్ళలో ఆల్మోస్ట్ 6 మంది చక్కగా గాలి తీసేసుకున్నారు. విత్ ఇన్ 1 అవర్ ఆమెని రూమ్ లో పంపించడానికి కూడా ఛాన్స్ వచ్చింది. అంటే బయట ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు పంపేటప్పుడు ఇంటెన్సివ్ కేర్ కి పంపాలా లేక నార్మల్ రూమ్ పంపచ్చా అని చెప్పి చూస్తే 6 హెల్తీగా ఉన్నారు. అబ్గార్ స్కోర్ అంటారండి. అబ్గార్ స్కోర్ అంటే ఏంటి? వాళ్ళు గాలి తీసుకోగలుగుతున్నారా, హార్ట్ బీట్ బాగుందా, మసిల్ టోన్ బాగుందా, వాళ్ళకు ఉన్నటువంటి బయట ఇండిపెండెంట్ జీవించే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, స్కిన్ టెంపరేచర్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఎలా ఉంది, ఇవన్నీ వాడు చూసిన తర్వాత చేసే స్కోరు అబ్గార్ స్కోర్ అంటారు. అది జనరల్ 10 అంటారండి. 10 లో కనీసం 8 వస్తే హెల్తీ చైల్డ్ కిందే వస్తారు. వీళ్ళు మెజారిటీ 6 మంది 8 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. మిగతా 2 కొంత గాలి తక్కువగా తీసుకుంటే వాళ్ళని ఇంటెన్సివ్ కేర్ కి పంపడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఆక్సిజన్ పెట్టినా సరిపోలేదు కాబట్టి వాళ్ళకు వెంటిలేటర్ వేయడం జరిగింది. సో తల్లి రికవరీ ఒక నెక్స్ట్ 4-5 డేస్ లో ఆమె రికవర్ అయిపోయిందండి. ఆ సిజేరియన్ సెక్షన్ సక్సెస్ఫుల్ అయింది. గర్భసంచి కుట్టేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే అమ్మ నీకు 8 మంది బిడ్డలు బ్రతికే ఉన్నారు, 6 మంది రూమ్ లోకి వెళ్ళారు. వాళ్ళకి బయట నుంచి ఫీడింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోదండి. 8 మంది బిడ్డలకి ఎక్కడ ఇస్తుంది? ఆమె ఇవ్వలేదు కాబట్టి, ఇంత మేజర్ సర్జరీ ఆమెకు అయింది కాబట్టి ఆ బిడ్డలకి బయట ఫీడింగ్ చేస్తున్నారు. మిగతా 2 మాత్రం ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. అందరూ కలిసి ఇంటికి వెళ్తే తప్ప నేను ఇంటికి వెళ్ళని చెప్పి ఆమె మొరాయించింది. 6 మంది బాగుంటే సంతోషం ఉండనండి హాస్పిటల్లోనే. వాళ్ళకి ఎంత టైం పడుతుందని అడిగిందండి. వాళ్ళిద్దరు ఎంతకాలంలో రికవర్ అవుతారు అది చెప్పలేమమ్మా, వాళ్ళ లంగ్స్ కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఉన్నందువల్ల మేము సపోర్ట్ చేస్తున్నామని. కొన్నిసార్లు 1 వీక్ కావచ్చు, కొన్నిసార్లు 1 మంత్ కూడా కావచ్చు, కొన్నిసార్లు 3 మంత్స్ కూడా హాస్పిటల్ పెట్టుకుంటామని చెప్పారు. చెప్తే నేను ఆ 8 మందితో మాత్రం ఇంటికి వెళ్ళాలి, ఏదో నాకు డిక్లేర్ చేయాలి తప్పితే నేను ఇంట్లో ఉంటే 6 మందితో ఉంటే నా ప్రాణం లాగుతూ ఉంటుంది. ఈ 2 బిడ్డల్ని నేను తప్పకుండా నేను చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అలా చెప్పిన తర్వాత అదృష్టవశాత్తు 9వ రోజున ఆ బిడ్డలు 2 కూడా సొంతంగా గాలి తీసుకుంటారని తేలింది. 9th డే వాళ్ళిద్దరిని వెంటిలేటర్ బయటకు తెచ్చారు. వాళ్ళు గాలి తీసుకుంటున్నారు. ఇంకో 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ మొత్తం 8 మంది బిడ్డల్ని కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఆ తల్లితో పాటే. తల్లి ఆరోగ్యంగానే ఉంది. ప్రాణ సంకటం ఆమెకి 8 మందిని మోయడం అనేది. అయినా సరే ఆ 8 మంది బ్రతికున్న పిల్లల్ని తీసుకెళ్లడం అనేది ఒక అద్భుతం. అది ఒక వరల్డ్ రికార్డ్. ఇంతవరకు అలాంటిది జరగలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె సమస్యలు మరి కొత్తగా వచ్చినాయండి. ఆమెకు పాలు రావట్లేదు. 8 మందికి పాలు ఇవ్వాలని సరిపోవు. ఇదంతా ఖర్చుతో కూడిన విషయం. ఆమె ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుందండి. ఈ 8 మందిని నేను సపోర్ట్ చేయలేను, నాకు హస్బెండ్ కూడా లేడు, నాకు ఆరోగ్యం బాలేదు కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ చేయమని అడిగిందండి. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి సందర్భం ఇది. 8 మందిని మోసి అందరూ బ్రతుకున్నారంటే మనకు సపోర్ట్ చేయమంటే కాలిఫోర్నియా గవర్నర్ ఆమెకు కంప్లీట్ గా బిడ్డలు ఎదిగే వరకు కూడా మేమే సపోర్ట్ చేస్తాము, నువ్వు సింగిల్ మదర్ కాబట్టి అని చెప్పారు. దాంతో ఆ బిడ్డలు ఎదుగుతూ వచ్చారు. నెక్స్ట్ సమస్య ఏంటంటే ప్రతి బిడ్డ కూడా తల్లిని యొక్క స్పర్శాన్ని గుర్తించి ఆమెతో ఉండాలని ఏడవడం మొదలు పెట్టారు. 8 మందిని ఎత్తుకోలేము మనం. ఒక బిడ్డను ఎత్తుకోవచ్చు ఒక చేతిలో, ఇంకో బిడ్డను ఇంకో చేతిలో ఎత్తుకోవచ్చు. 8 మందిని ఎక్కడ ఎత్తుకుంటుందో తల్లి. కానీ ప్రతి బిడ్డ కూడా తన తల్లి యొక్క స్మెల్ కానీ, తన తల్లి యొక్క స్పర్శ కానీ, అందులోని మాధుర్యం కానీ, అందులోని అభిమానం కానీ, ప్రేమ కానీ, ఆత్మీయత కానీ, అనుబంధం కానీ ఏర్పరచుకుంటారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు తెలిసిపోతుంది. మా అమ్మ వచ్చిందంటే పక్కన మా అమ్మ స్మెల్ వచ్చింది, మా అమ్మ బట్టల స్మెల్ వచ్చింది, మా అమ్మ ఇలా పట్టుకుంటుంది, ఆమె యొక్క టచ్ ఇంత సున్నితంగా ఉంటుందని వాళ్ళందరూ తెలుసుకున్న తర్వాత ఒక కాంప్రమైజ్కి వచ్చారండి. ప్రతి బిడ్డని ఆమె 1.5 అవర్ పట్టుకుంటుంది, అలా ఎత్తుకుని తిప్పుతూ ఉంటుంది. 1.5 అవర్ వరకు ఆమె తన చేతిలో ఉంచుకుంటుంది. తర్వాత ఆ బిడ్డని మార్చి ఇంకో బిడ్డని ఇంకొక 1.5 అవర్స్, అంటే మొత్తంగా చూస్తే 12 గంటలు ఆమె బిడ్డల్ని మోస్తూనే ఉండాలండి. పట్టుకునో కూర్చునో పడుకునో ఆ బిడ్డలతోనే ఉండాలి. మిగతా 8 అవర్స్ ఆ పడుకుంటే చిన్న చిన్న పనులకు ఆమెకు 3-4 గంటలు మాత్రమే మిగిలేవి. ఇది చాలా కష్టంగా ఉందని చెప్పినా సరే నా సొంత బిడ్డలు నేను మోస్తున్నాను కాబట్టి అది కష్టంగా నేను భావించట్లేదు, సంతోషంగానే ఉందని చెప్పింది. ఎదిగిన కొద్దీ వీళ్ళకి అన్నం ఎలా పెడతారు? అన్నం పెట్టాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎత్తుకుని ఒళ్ళు పెట్టుకుని తినిపిస్తాం, గోరుముద్దలు తినిపిస్తాం, చిన్న గిన్నెలో నెయ్యి పప్పు పెట్టుకుని తినిపిస్తాం. కానీ 8 మందిని పట్టుకోలేం కాబట్టి, వాళ్ళ తల్లి కాకపోతే వేరే వాళ్ళ దగ్గర తినట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ గా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసిందండి. అందులో 8 చిన్న చిన్న చైర్స్ ఉంటాయి. చైర్స్ కి లాక్ ఉంటుంది. అందులో వాళ్ళని కూర్చోబెట్టేస్తుంది. తల్లి మధ్యలో కూర్చుంటుంది. ఒక యూ ఆకారంలో ఒక టేబుల్ తయారు చేసి ఫస్ట్ బిడ్డ లెఫ్ట్ ఉంటుంది, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఉండి మధ్యలో ఆమె కూర్చుంటుంది. ఒక్కొక్కరికి ఇట్లా గోరుముద్దలు పెడుతుంది. అలా ఉంటే తప్ప వాళ్ళు తినట్లేదు. అలా మెల్లమెల్లగా ఎదుగుతూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 17 సంవత్సరాల వరకు వచ్చారు. ఎవరు చనిపోలేదు. అందరికీ కూడా నార్మల్ హెల్తీ ఆర్గన్స్ ఉన్నాయి. ఎవరికి మెంటల్ రిటార్డేషన్ లేదు. ఎవరు కూడా ఏదో లోపంతో పుట్టలేదు. వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది.
తెలుస్తుంది. మా అమ్మకు మేము 8 మంది ఒకసారి పుట్టాం. ఆ పుట్టిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండడం, ఆ తర్వాత ఇది ప్రపంచ రికార్డుగా వచ్చినప్పటికీ కూడా ఇంతమందిని మోసినటువంటి ఆమె ప్రాణం ఎంత అపాయంలో ఉందని గుర్తించి అక్కడున్న మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారండి, ఇది చాలా తప్పు, ఇంతమంది ఇన్ని పిండాలు ఒక తల్లిలో ప్రవేశపెట్టరాదు. పెట్టినట్లయితే ఈమె బతికి బట్టగట్టింది, బిడ్డలు బ్రతికారు, కానీ ఈమె చనిపోయింటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? 4 బిడ్డలు చనిపోతే మనం అలాంటి విషయం చేయొచ్చా? అలాంటి ప్రయోగం మనం చేయొచ్చా? కాబట్టి రూల్స్ ప్రకారం కేవలం 2 లేక 3 మాత్రమే పెట్టే హక్కులు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. మిగతా ఏదైనా ఎక్స్ట్రాగా పెడితే అది లీగల్ గా పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. ఇప్పుడు పెట్టిన డాక్టర్ కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆమె కోరుకున్నంత మాత్రాన కాదు. మీరేం ఆలోచించారు? 8 మంది కనుక ఇంప్లాంట్ అవుతుంటే నేను ఆలోచించలేదండి, ఇంప్లాంట్ ఇన్ని అవుతే నేను అనుకోలేదు, కాబట్టి నేను ఆమె కోరిక మేరకు పెట్టాను అంటే అది తప్పు. అలా చేయడానికి వీలేదు. ఇది ఫైనల్ వార్నింగ్. ఇది మీరు కేవలం అమెరికాలో అయితే 2 లేక 3 పెట్టడానికి ఛాన్స్, కొన్ని స్టేట్లో 2, కొన్ని స్టేట్లో 3 పిండాలు పెట్టచ్చు. లండన్ లో అయితే కేవలం ఒకటే పెట్టాలండి, ఎందుకంటే అక్కడ ఇంప్లాంట్ రేట్స్ ఆర్ వెరీ హై. ఒక పిండాన్ని లోపల మనం పెట్టినట్లయితే అది ఇంప్లాంట్ అయిపోతుంది, కాబట్టి 2ది పెట్టే అవసరం లేదు. మన దేశంలో కూడా 3 పెట్టే అవకాశం ఉంది. 3 మేము పెట్టినా 2 మాత్రం 2 1 ఇంప్లాంట్ అవుతున్నాయి. ట్విన్స్ ఐవీఎఫ్ బేబీస్ లో ట్విన్స్ కొంత ఎక్కువగా పుడతారు, ఎందుకంటే మనం 3 పిండాలు పెట్టాం. ఎవరికైనా ఆరోగ్యం బాగుంటే మంచి అటాచ్మెంట్ ఏర్పడితే ఆ 2 పిండాలు ఇంప్లాంట్ అవుతే ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకంటే కూడా ట్విన్స్ ఈ ఐవీఎఫ్ లో ఎక్కువగా పుడతారని, ప్రతి 4లో ఒకళ్ళు కవల పిల్లలుగా పుడుతున్నారని, అయినా సరే పిల్లలు లేక అల్లలాడుతున్నటువంటి దంపతులకు ఇది ఒక వరంలాగా భావించవచ్చని, కానీ ఇది ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి తల్లి అపాయం ఉంటుంది కాబట్టి ఆమెకు అత్యంత ఎక్కువ కేర్ ఇవ్వాలి. వీలైతే ఆమెను లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అడ్మిట్ చేసుకుని హాస్పిటల్లో ఉంచాలి. తద్వారా తల్లికి బిడ్డకి అపాయం కాకుండా చూసుకోవాలని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ తెలియజేస్తున్నాయి. ఈ ఆక్టోపరేట్స్ యొక్క సందర్భంలో ఆ సల్మా అనే స్త్రీ ఆమె చేసినటువంటి ధైర్య సాహసాలు కానీ అక్కడ జరిగినటువంటి మెడికల్ కేర్ కానీ ఒక అద్భుతం. అలాంటివి మళ్ళీ జరగవు, ఎందుకంటే అంతమందిని అన్ని పిండాలు ఎవరు పెట్టరు కాబట్టి. ఇది కేవలం చెప్పడానికి ఒక కేస్ స్టడీగా ఉంది, కానీ ఇందులో ఉన్న అపాయాలు కానీ అనేక జాగ్రత్తలు తీసుకుని చూస్తుంటే ఇది ఒక పెద్ద లెసన్. మాలాంటి స్పెషలిస్ట్ కూడా ఆమె ప్రతి నెలలో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసింది, దాన్ని ఎలా ట్రీట్ చేశారు, అంతవరకు ఎలా వెళ్ళింది, ఆ డెలివరీ ఎలా చేశారు, ఇవన్నీ కూడా చూస్తుంటే అవురా ఇలాంటివి మానవాళికి జరిగినాయా? 8కి మించినటువంటి బిడ్డలు ఎవరు కనలేదు, అంత అన్ని ఇంప్లాంట్ కాలేదు, వాళ్ళలో అందరూ బ్రతికిన సందర్భాలు లేవు. కాబట్టి ఇదే ఉన్న వాటిలో హైయెస్ట్, అండ్ అందుకే వరల్డ్ రికార్డ్ గిన్నెస్ బుక్ వాళ్ళు దీనికి వరల్డ్ రికార్డ్ అని ఇవ్వడం జరిగింది. అదే లాస్ట్ అండి. ఆ తర్వాత మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ఎవరికైనా సరే 2 ఉన్నారంటే సంతోషం. ఉదాహరణ 4 ఇంప్లాంట్ అయినాయి అనుకోండి, తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే ఉన్న పిండాల్లో ఏవి బాగున్నాయి, 4లో సపోజ్ 3 బాగున్నాయి అనుకోండి, ఒకటి వీక్ గా చిన్నదిగా ఉందనుకోండి, దాన్ని తగ్గించేటువంటి టెక్నాలజీ కూడా అందుబాటులో వచ్చినాయి. దానికి ఏం చేస్తారంటే ఏ బిడ్డ అయితే వీక్ గా ఉందో, ఏ బిడ్డ అయితే కష్టంగా అంటే బ్రతకదానే డౌట్ వస్తుందో ఆ బిడ్డ యొక్క గుండె లోపలికి పొటాషియం క్లోరైడ్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ గుండె ఆగిపోతుందండి. ఆ తర్వాత బిడ్డ మెల్లగా పక్కకు జరుగుతుంది. ఆ ప్లేస్ ని వాడుకొని మిగతా 3 అన్న పెరుగుతాయి చక్కగా అనే ఉద్దేశం చేసేటువంటిది. కాబట్టి ఎక్కువ మంది పెట్టడం అనేదే ప్రాబ్లం. 3 కంటే తక్కువ పెట్టినట్లయితే ఈజీగా వాళ్ళు ఇంప్లాంట్ అయినా సరే తల్లి మోయగలుగుతుంది. ఏదేమైనా సరే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది స్త్రీకి అపాయంగా ఉంటుంది. ఇంటిల్లిపాది ఎప్పుడు ఈ 3 బిడ్డలు ఆడుకుంటామని అనుకుంటున్నా సరే ఆ తల్లి బ్రతికి బట్టగట్టాలి, ఆ బిడ్డల్ని ఆ కుటుంబానికి అందించాలి. అందుకు అవసరం మెడికల్ సూపర్విజన్ కానీ మెడికల్ ప్రిన్సిపల్స్ కానీ చక్కగా స్టాండర్డ్ అదే ఉన్నాయి. ఇలాంటి అరుదుగా జరిగినప్పుడు కూడా తెలుసుకున్నప్పుడు సంతోషం వేస్తుంది. మన మెడికల్ సైన్స్ ఇంత గొప్పగా అడ్వాన్స్ అయిందని చెప్పినప్పుడు నిజంగా అది గర్వంగా ఫీల్ అవడము తప్పదు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.